విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం అన్యాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య వాపోయారు. హైకోర్టు తీర్పుతో 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గొడ్డలి పెట్టలాంటిదని కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి నాయకుల సమావేశం జరగా ఎంపీ ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయినా ప్రభుత్వం ఫీజుల కేసు విషయంలో సరైన వాదనలు వినిపించకపోవడంతో అలా తీర్పు వచ్చిందని కృష్ణయ్య చెప్పారు. ప్రభుత్వం ఈ తీర్పుపై వెంటనే మళ్లీ అపీల్ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులకు బకాయి ఉన్న 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలందరూ ఉంచిర్రు, నోరు పెట్టి ఉంచిర్రు. ఎంత పంకిమాల్యోళ్ళు మీరు, పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు ఇవ్వరు. ఇది మేము చదువుకోవద్దా? మీరు ముఖ్యమంత్రి పదవి రాష్ట్రాన్ని దోసుకుంటారు, మీ మంత్రులు దోసుకుంటారు, భూములు కబ్జాలు పెడతారు, పట్టాలు మారుస్తారు, రాష్ట్రాన్నే కబ్జా పెట్టేసారు. చివరకు మా పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వరా ఫీజుల బకాయిలు ఇవ్వాలని దాదాపు 86 సార్లు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 2 నెలల నుంచి రేవంత్ రెడ్డి పాలన మీద దుమ్మెత్తు పోస్తూ తిట్టుకుంటూ ధర్నాలు చేశారు. ఇవ్వలే. అప్పులు తెచ్చిండు, ఇవ్వలే. ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చింది, ఇవ్వలే. ఏమి చేసినా ఇవ్వలేదు. ఆఖరుకు కాలేజీలు కూడా 2 సార్లు బంధులు చేశారు, అయినా ఇవ్వలే. చివరకు ఇండైరెక్ట్ గా కోర్టుల కేసు వేపించి, తనకు అనుకూలమైన వాళ్ళతో కేసు వేపించి, అడ్వకేట్ జనరల్ ఆయన పచ్చి బీసీ వ్యతిరేకి, ఆయన తోటి కేసులో వాదించకుండా సుప్రీంకోర్టు ఏమో విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దని తీర్పు ఇచ్చింది. ఒకవైపు ప్రభుత్వ పాలసీ కూడా బంద్ చేయండి. ప్రభుత్వ పాలసీ కూడా ఏంటిది? ఫీజులు వసూలు చేయొద్దు బీసీల దగ్గర అని చెప్పి ప్రభుత్వ పాలసీ. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది ఫీజులు వసూలు చేయొద్దు పిల్లలని. ప్రభుత్వ పాలసీ కూడా ఫీజులు వసూలు చేయొద్దని తీర్పులున్నాయి.